హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. మిమ్మల్ని ఈ రోజు ఒక అద్భుతమైన ప్రదేశానికి అయితే తీసుకెళ్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కుప్పం నుంచి 40 రూపాయలు ఛార్జీ అండి. అదేనండి గుడివంక. ప్రత్యేకమైన బస్సు సౌకర్యం కూడా పెట్టింటారు ఈ ఆడికిర్తికి. అద్భుతం అన్నా కదండి, బస్సు దిగిన వెంటనే అద్భుతం అయితే చూపించాను కదండి. చూడండి, ఇది అద్భుతం, మహా అద్భుతం, మురుగన్ అద్భుతం. ఇది మేము నమ్ముతాం, మా కల్చర్ ఇది, అదే చూపిస్తున్నామండి. దీనికి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి. భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఈ ఏటా ఆడి నెలలో ఆడి కీర్తిక రోజు అయితే ఇలా జరుగుతుందండి. గుడివంకలో మాకు దగ్గరలోని కుప్పంలో అండి. మొక్కులు మొక్కుకున్న వాళ్ళంతా ఆ భగవంతుని మొక్కులు సమర్పించుకుంటూ ఇలా అయితే చేస్తారు. ఇది కూడా ఓ రకమైన కావిడండి. కావిడే అంటే కావిడి లేదనుకుంటారేమో, వెనకాల కుక్కులు వేసుకుంటారు చూడండి. 3 కుక్కులు అయితే వేసుకుంటారు. ఇది మొక్కు. ఈ మొక్కును తీర్చుకునేదానికి ఇట్లా క్రేన్లో అయితే వస్తారండి. ఎక్కడి నుంచి అయితే మనం ఏ ఊరు నుంచి అయితే కావిడెత్తుకున్నామో ఆ ఊరు నుంచి దేవుడి దగ్గర వరకు ఇలాగే వస్తారండి. ఇంతలో మన యూట్యూబ్ ఇన్స్టా ఫ్యామిలీ బ్రదర్స్ అయితే కనిపించి పలకరించారండి. మానసక్క అనేసి మన ఇన్స్టా స్టార్ అన్నారండి. భలే హ్యాపీ ఫీల్ అయ్యాను. కలిసి ఫోటో కూడా తీసుకున్నాము. ఇంతలో ఆకాశానికి భూదేవికి మధ్యలో భగవంతుడు ఉన్నట్టు కనిపిస్తున్నారండి. చూసారా? ఈ నది ప్రత్యేకత ఏమంటే, మా చుట్టుపక్కల ఏరియాలో మాకు తెలిసి ఎక్కడా లేదండి. దక్షిణ దిక్కున పారుతుంది. మా పెద్దవాళ్ళందరూ చెప్తారు. చూడండి, ఆకాశానికి భూదేవికి మధ్యలో ఎలా ఉన్నారు. భగవంతునిలో సత్యం లేకపోతే అలా ఉంటారా చెప్పండి. ఇది మా కల్చర్ అండి. మా కల్చర్ని మేము గౌరవిస్తాం. మీ అందరికీ కూడా చూపిస్తామన్న చిన్న ప్రయత్నమేనండి. ఇంకా మురుగన్ కొండ గోపురం దగ్గరకైతే వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఇంకా కొండ ఎక్కడం అయితే స్టార్ట్ అవుతుందండి. నేను నది చూపించాను కదండి. కావిడెత్తుకొని వచ్చిన ప్రతి వారు అక్కడైతే మళ్ళీ పూజ చేసి స్నానం చేసి అయితే తడి బట్టలతో కావిడెత్తుకొని కొండపైనకి అయితే వెళ్తారండి. మంటి రోడ్డు చూడండి, శూలాలు పుచ్చుకున్న వాళ్ళు. ఇది మైల్ కావిడండి. అంటే మైల్ అంటే నెమలండి. ఈ కావిడంటే చాలా చాలా ఇష్టం అండి సుబ్రహ్మణ్య స్వామికి. చిన్న చిన్న పిల్లలండి, చిన్న పిల్లలకు దేవుడు వస్తాడు. వాళ్ళంతా ఎంత నికరంగా ఉంటారో ఆలోచించండి. నెలంతా ఒంటి పూట ఒక్క పొద్దుతో ఉంటారు. భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం భజన చేసుకుంటూ అయితే ఉంటాం కావిడెత్తల్లా అనుకునే వాళ్ళైతే. ఇక్కడ చూసారా ఎంత పొడవు శూలం అయితే వేశారో. ఇది మొక్కండి. మేము ఈ మొక్కు తీరాలి, ఈ కష్టం మాకు తీరాలి, తీరితే ఈ కావిడెత్తామని మొక్కు ఉంటారు కదండి. అలాగైతే వేసుకొని వస్తారు. ఇలా శూలాలు వేసుకున్న వాళ్ళు కూడా అంతేనండి. ఏ ఊర్లో అయితే మనం ఇలా కావిడెత్తుకొని శూలం వేసుకుంటారో ఆ ఊరు నుంచి అయితే గుడివంక దాకా నడుచుకుంటూనే వస్తారండి. అంటే డప్పులు కొట్టుకుంటా భజన చేసుకుంటూ అక్కడక్కడ ఆగి నడుచుకుంటూనే దేవుడి దర్శనానికి అయితే వచ్చి మొక్కు చెల్లించుకుంటాము. ఇక్కడైతే చిన్న పిల్లలకు దేవుడు వచ్చిందండి. చూసేకైతే చాలా చాలా బాగుంది. చాలా చిన్న పిల్లలండి. ఇది బాలసుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అంటామండి. చిన్న పిల్లలకి తొందరగా దేవుడు వస్తాడు. చిన్న పిల్లలంటే చాలా ఇష్టం సుబ్రహ్మణ్య స్వామికి. ఇక్కడైతే తేరు కావిడండి. చూడండి, వెనకాల అయితే శూలాలతో గుచ్చేసినారన్నమాట. వీపుకి మన శరీరంలోకి వేసింటారు. అంతలోనే తనకిష్టమైన నెమలి వాహనం పైన అయితే సుబ్రహ్మణ్య స్వామి ప్రాకారోత్సవం జరుగుతా ఉందండి. ఇక్కడ చూపించింది ఒకటి స్వామివారి రథం అండి, చెక్క రథము. ఫైనల్ గా అయితే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి కొండెక్కేసి. అశేషమైన జనవాహిని అండి. ఆ మధ్యలో దూరుకుంటూ మేము అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం క్యూలో. చూడండి, మేము క్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే ట్రాక్టర్లో ఒక కావిడ వచ్చిందండి. మేమైతే అది తీసుకోలేకపోయాం వీడియో. ఫైనల్ గా లోపలికైతే వెళ్ళామండి. వీళ్ళైతే శూలాలతో కుచ్చుకొని వచ్చిన వాళ్ళండి, వెనకాల కుక్కులు వేసుకొని వచ్చిన వాళ్ళండి. కుక్కులు తీసేసిన తర్వాత అయితే ఇలా బట్ట కప్పి దానిపైన అంటే ఆ గాయాల పైన విభూది రాస్తారండి. కనీసం కొంత రక్తం రాదు. అంతే చూడండి, లేచి నిల్చేస్తాడు. ఒకే 5 నిమిషాలు కుక్కులు తీసేసిన తర్వాత విభూది రాస్తే నొప్పి గాని ఏమీ ఉండదు వాళ్ళకి. అంత సత్యం అన్నమాట. ఫైనల్ గా దేవుడి దర్శనానికి అయితే వచ్చేసామండి. శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి. అందరూ చూసి అరోహర అనుకోండి. ఆపద మొక్కులు తీర్చే అరోహరుడు అన్నమాట. దర్శనం చేసుకొని అయితే బయట వచ్చామండి. ఉత్సవ విగ్రహాలు ఇక్కడైతే పూజ చేసుకొని బయట వచ్చి అయితే కాసేపు కూర్చున్నామండి.
కూర్చొని అయితే బయట వచ్చేసాము. నేను ఇందాక చూపించా కదండి దక్షిణ దిక్కున పారే నది అని. కొండ మీద నుంచి చూస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఓ అద్భుతమైన వాతావరణం అండి. వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఇంక రిటర్న్ అయితే కిందకి దిగామండి. కొండకి దిగువకి చూడండి మైల్ కావడి. ఇదైతే తేరు కావడండి. మేము రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చిన కావుళ్ళు. సాయంత్రం 5 అయింది, 5:30 అయిపోయిందండి. అప్పటికి వస్తానే ఉంటారు. ఈ రోజు కూడా అండి, నిన్నే కాదు ఈ రోజు కూడా జరుగుతుంది. ఇది తేరు కావడండి. బలమైన మొక్కులు మొక్కుకున్న వాళ్ళు, వాళ్ళ కష్టం తీరిన వాళ్ళైతే ఇలా వేస్తారండి. ఇది నిమ్మకాయలండి. నిమ్మకాయల కావడి అంటే మేము ఇన్ని నిమ్మకాయలు మా శరీరంలో గుచ్చుకుంటాము అని మొక్కుకున్న వాళ్ళు ఇలా అయితే గుచ్చుకుంటారండి. 100 నిమ్మకాయలు, 50 నిమ్మకాయలు అలా. ఇది కూడా తేరు కావడండి. వెనకంటి వస్తానే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే మేము రిటర్న్ బస్ ఎక్కే వరకు అయితే కావుళ్ళు అయితే అడ్డం వస్తానే ఉన్నాయండి. చూడ్డానికి చాలా కనువిందుగా ఉంటుంది. మేము నమ్మే కల్చర్ ఇది. మేము దీన్నే పాటిస్తాము. మేము నమ్ముతాం దేవుణ్ణి. మీరు కూడా నమ్మే వాళ్ళే చూడండి. ఇంకా ఏమిటంటే ఇక్కడ ఆశ్లేష బలి పూజలు చేస్తారండి సుబ్రహ్మణ్య స్వామికి. మనకి ఏదైనా నక్షత్ర దోషం ఉన్నా సరే ఇక్కడైతే చేస్తారు. అభిషేకాలు ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చి మొక్కులు ఉండే వాళ్ళు అభిషేకాలు చేసుకోపోతా ఉంటారు మామూలు టైంలో. ఈ ఆడి నెల అయితే మాత్రము చాలా చాలా బాగుంటుందండి. ఇది ఫైనల్ గా క్రెయిన్ లో మళ్ళీ ఒక కావుడైతే వచ్చిందండి. ఇందాక వీపుకే గుచ్చుకున్నారు కదా, వీళ్ళైతే కాళ్ళకు కూడా గుచ్చుకున్నారండి. ఇలాగే ఊరు నుంచి దేవుడు దర్శనం అయ్యే వరకు ఇలాగే వస్తారండి. వెనకాల పంబుల వాయిద్యాలతో అలాగన్నమాట. మా కుప్పంలో చెప్పుకోదగ్గ దేవాలయాల్లో గుడివంక దేవాలయం కూడా ఒకటండి. రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి, రామకుప్పంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయము, మల్లప్పకొండ, కంగుందికొండ, లక్ష్మీపురం, ఇంకా కొన్ని దేవస్థానాలు ఉన్నాయండి. అవన్నీ కూడా పరిచయం చేస్తాను మీకు, అంటే చూపిస్తాను. చాలా విశిష్టత కలిగిన దేవాలయాలండి. ఫైనల్ గా అయితే మేము బస్ ఎక్కాల్సిన చోటుకైతే వచ్చేసామండి. 2 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్ళాలి బస్సు దిగిన చోటు నుంచి. అయినా సరే అక్కడి వరకు ఒకే జనవాహిని, భజనలతో నిండిపోయిన కావుళ్ళండి. ఈ వీడియోకి మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. నచ్చిన వాళ్ళు చూడండి. ఇది మా కల్చర్.